ఈ ఏడాది వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఒకవైపు సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతుండగానే నీట్ ఫలితాలు సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నగరాల వారీగా పరీక్షా కేంద్రాల వారీగా ప్రకటించిన నీట్ యూజీ ఫలితాల్లో రాజస్థాన్లోని సికర్ నగరం రికార్డులన్నింటినీ తిరగరాసేసింది. జాతీయ సగటుతో పోలిస్తే ఏకంగా 575% ఎక్కువ సగటును నమోదు చేస్తూ అక్కడి పరీక్ష రాసిన అభ్యర్థులందరూ ఏకంగా 650 మార్కులు తెచ్చుకున్నారు. సికర్ నగరంలో ఉన్న ప్రతి పరీక్షా కేంద్రంలో ఇలా భారీ సంఖ్యలో అభ్యర్థులు 600 నుంచి 650కు పైగా మార్కులు సాధించినట్లు తాజా పరిశీలనలో తేలింది. దీంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. రాజస్థాన్లోని సికర్ నగరం ఈసారి గతంలో ఇదే రాష్ట్రంలోని నీట్ రికార్డుల కేంద్రం కోటాను కూడా దాటేసింది. సికర్లో మొత్తం 50 నీట్ పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఠాగూర్ పరీక్షా కేంద్రంలో 356 విద్యార్థులుంటే 5గురు 750కి పైగా మార్కులు సాధించారు. 45 మందికి 650 మార్కులకు పైగా వచ్చాయి. అంటే ఇక్కడ పరీక్ష రాసిన విద్యార్థుల్లో 12.64% మంది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీటుకు అర్హత సాధించారు. ఈ విషయం జాతీయ స్థాయిలో సగటు కేవలం 1.3% మాత్రమే. సికర్లోని 50 పరీక్షా కేంద్రాల్లో 42 జాతీయ స్థాయిలో 57 టాప్ పరీక్షా కేంద్రాల్లో కూడా నిలిచాయి. తాజా ఫలితాలను బట్టి చూస్తే సికర్లో పరీక్ష రాసిన అభ్యర్థులు జాతీయ స్థాయిలో ఏకంగా 6.8% ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లు సాధించబోతున్నారు.